కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచిపరుచుకోం కదా. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడూ ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరమైనప్పుడు అడిగి తీసుకోవడానికి అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాడు అడిగి తీసుకుంటాడు. అలాగే తెలియని విషయం అడిగి తెలుసుకోవటానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. సమస్యని సమస్యగా చూసినంత కాలం అది సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి.
పుట్టుకతోనే లైఫ్ పూలవనం కాదు. ప్రతి మొక్క మనమే నాటి దానిని ఒక అందమైన పూలవనంగా మార్చుకోవాలి. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. మళ్ళీ నీ జోలికి రాకుండా ఆలోచిస్తారు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు చేయకూడని పనులు, నియమాలు ఉన్నాయి అంటే అవి సామాజిక సాంప్రదాయపరమైన అంశాలు. ఇవి ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. ప్రతి రిలేషన్ అందంగానే ఉంటుంది. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. అందుకే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే గెలిచి మాట్లాడు. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చిన రోజు లైఫ్ విలువ తెలుస్తుంది. రిలేషన్ తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. లైఫ్లో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వద్దు. దగ్గర అయ్యి బాధపడడం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురుచూడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేం, ఎవరి ముందు బాధపడలేం. ఒంటరిగా ఏడవడం ఒక్కటే చేయగలం. మీ లైఫ్ మీకు విలువైనది. మీ తోటివారు మీకు విలువ ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ బాధపడకండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకండి. నాకు ఏమీ తెలియదని కూడా ఎప్పుడూ అనుకోకండి. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకోండి. అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఒక్కోసారి నీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ నొప్పిని మర్చిపోవచ్చు. లైఫ్లో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ రిలేషన్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది లైఫ్, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను అనిపిస్తుంది, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం మనుషుల మీద చూపించాలి. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సహాయం అవసరమైన చోట సానుభూతి కాదు నువ్వు చూపించాల్సింది. వీలైతే సహాయం చేయి, నీ విధి. అబద్ధాన్ని ఆరాధించే ఈ రోజుల్లో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీపై కోపాన్ని చూపిస్తే దాన్ని మీరు ప్రేమతో తగ్గించాలి, అంతేకాని ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, లైఫ్ కూడా. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకనాడు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. లైఫ్ కూడా అంతే, అందరికీ ఒకటే లైఫ్. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే.
పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న వివేకాన్ని మనకే వదిలేస్తాయి. మనసు ఎప్పుడు కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని. కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. కాలిమెట్టే, తాలిబొట్టు, నుదుటన బొట్టు, ఈ మూడింటి కోసం మూడు ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్న వాళ్ళను కాదనుకొని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. దూరం ఎంత తెలీదు, తీరం ఎలా చేరాలో తెలీదు. ప్రతి ఇంట్లోనూ వినిపించే అమ్మ మాటలు: అన్నం తిని పడుకో, అన్నం తిని వెళ్ళు, అన్నం తిని చదువుకో, అన్నం తిని చేసుకో. కానీ మనలో ఎంతమంది అమ్మ అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడిగి ఉంటాం? తన ఆకలి కన్నా మన ఆకలే అమ్మకు బాగా తెలుసు. అది అమ్మ గొప్పతనం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మన ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి: వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నేను అక్కడే ఆగిపోతే బాగుండు అని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు అవకాశాన్ని కూడా చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. ఇలా ఆలోచిస్తేనే నీకు అంతా ఆనందమే. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట. ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందట, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. మన మనస్సును అదుపులో చేయకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనసును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ అన్ని విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి. నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడండి.
నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. ఎదుటివారిని ఎప్పుడు అవమానించకండి. వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సమానం కారు. మీకు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు. మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా మసులుకోండి. త్యాగం అనేది ఎంత స్వార్థం లేకుండా ఉంటే అభివృద్ధి అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సుఖదుఖాలు అనేవి రెండు మానవ జీవితంలో భాగాలు. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. నువ్వు చేసే పనులతో అందరితో నీతో ఎంత మంచివాడివో అని అనిపించుకోవడానికి ప్రయత్నించకు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించితే అదే నిన్ను కాపాడుతుంది. పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్ళి తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో తోడైన బాధ్యత పెరిగిందని. ఊరు పేరు, పేద గొప్ప, పాపం పుణ్యం లాంటివి ఏవీ లేకుండానే దేవుడు మనలను ఈ లోకంలోకి పంపుతాడు, అలాగే తీసుకుపోతాడు. సో పైవన్నీ మనం కల్పించుకునేవే. ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం అందరినీ అవమానించేలా చేస్తుంది. లైఫ్ చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. గుర్తుంచుకోండి, ఎవరినైనా సరే 10 మందిలో ప్రశంసించాలి, ఏకాంతంలో మందలించాలి. 10 మందిలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచిపరుచుకోం కదా. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడు ఉన్న దగ్గరే ఆగిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్ళకి తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరం అయినప్పుడు అడిగి తీసుకోవడంలో అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాళ్ళు అడిగి తీసుకుంటారు. అలాగే తెలియని విషయం గురించి అడిగి తెలుసుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించి దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు.
జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అని అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు, ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలీదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలీదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలీదు ఎంతమంది మనతో ఉన్నారని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పి చూడు, అందరూ నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. గుండెల్లో బాధను పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.